పార్ట్నర్, మనం పనోళ్ళుగా ఉన్నప్పుడే పని చేయం. ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పని చేయడానికి మనుషులు పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా, రేపే పేపర్లో యాడ్ ఇస్తాను. ఎవరో వీళ్ళు బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడేనా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్నా. అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు. 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫామో, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫామో. రండి ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉండండి. వీళ్ళ కంపెనీ ఇది. గొప్ప కంపెనీ. రా వెళ్దాం. హలో, 1 minute యా. 1 minute గర్ల్స్. మన కంపెనీయే. వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇదొక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్. నువ్వు నీ మొహం నీ హలో హలో హలో, నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్యం అనుకుని నేను లవ్ చేస్తున్నా. నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా. కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తోంది. ప్లీజ్. యూ చాలా లేటు వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతామట. ఫన్నీ గర్ల్స్. మనం ఇప్పుడున్నది మంగళ్యాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. మూతి మీద గుద్దుతాను. నోరు మూసుకో. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. సార్, మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్. ఏంటి బ్రో, గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది? రే, అది నిజమైన పోలీస్ జీబ్రా. ఎందుకు వస్తున్నారు? ఎరా, దేవుడి చోటు కూడా వదలలేదా? మొత్తం ప్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా. వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి దేవుడి చోట? సార్, ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం. బాబు నమస్కారం. బాగున్నారా? వీడా? కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిష్టి వెధవా, నీ పేరేనా ధర్మారావు? బాబు, నువ్వు మాధవరావు గారు అబ్బాయివే కదా? మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు. మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏయ్, మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను. ఇక ఇలాంటి వాళ్ళతో కలవకండి. నమస్కారం అన్నా. నమస్కారం అయ్యా. అన్న పంపించాడు. అన్నా? ఏకాంబరం అన్నా. ₹1 తీసుకురమ్మన్నాడు. ₹1? నేనే ఇరిటేషన్ లో ఉన్నాను. సైలెంట్ గా వెళ్ళిపో. అన్నా, క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం. ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకుని వెళ్తావరా? ₹1 కదా, ఇచ్చి పంపించు. చేయి చాపరా. నేను అడిగింది ₹1 కాదు, పెద్ద రూపాయి. పెద్ద రూపాయి వచ్చేయడం మానేసారా? పిచ్చన డాష్. మమ్మల్ని చూస్తే తమాషాగా ఉందా? మేము అడిగింది ₹1 కాదు, 1,00,000 ఇవ్వండి. 1,00,000? ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష రూపాయలు అడుగుతున్నారా? మరి బయటికి వెళ్ళమంటుంటే మీ అన్న ఏకాంబరం ఉన్నాడే, ఆడికి పగిలిపోతే. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరమన్నా. 4 వెళ్ళండి. సరే అన్నా. డబ్బులు అడగద్దు. ఆఫీసుని ధ్వంసం చేసుకోవాలి. చెప్తే విను. తాతయ్య ఆఫీస్ ని ధ్వంసం చేస్తున్నారు. పర్వాలేదురా, ఏమైనా పని వదిలే. ఆగు, చెప్తున్నానా? ఏమైంది తాతయ్య నీకు? ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మక్కలు ఇరగొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య? ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి. నాకదే ముఖ్యం. మన కుటుంబానికి ఈ గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు. పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య, పోలీస్ స్టేషన్? నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్, బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6వ కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టారని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి. ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో. గేమ్ ఇన్ఫోటెక్నిక్ ధ్వంసం చేయమంటే ఆర్మ్ ఇన్ఫోటెక్నిక్ చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను. అందరూ దద్దమ్మలే. నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. బయటకు వెళ్ళవయ్యా. బాబు, మన మధ్య ఎందుకు ఇదంతా? మనందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్, అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్.
ఇదిగో సార్ బాబుతో మాట్లాడండి. బాబు ఇదిగో ఇన్స్పెక్టర్. ఏయ్ నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడుతాం అని చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్ ఒక్క మాట మాట్లాడుతాం అని చెప్పు చాలు. సార్ ఏకాంబర్ ఇక్కడికి వచ్చారు సార్. అవును సార్ మేము మాట్లాడుతున్నాం. అంతేను అంతే ఏయ్, సార్. ఓయ్. అంతే సార్, అయిపోయింది సార్. సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్. అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు. లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే డబ్బు ఇవ్వరా, ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను. తీసుకో బాబు. తాతయ్య మన మధ్య గొడవలు ఏం వస్తాతయ్య, మీరన్నా తీసుకోండి. ఏ నేను తీసుకోనంటుంటే మా తాతయ్య ఎలా తీసుకుంటాడు? తాతయ్య పదండ్రా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు? నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే ₹1,00,000 బాధారు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాత చూసి చూస్తామంటే అమ్మయ్య, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. బాబు మీరు కొట్రా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ అదృష్టం కలిసి వచ్చిన వేళ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్టు స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా ఊరికే సెటిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాతగా నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇలా ఇనిషియేట్ చేసుకుని తిరుగుతున్నావు. రేయ్ నేనెక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? ఎరా మీ మావ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు, వారం పోకివి, పని పాట లేదు. నీలాంటోడికి పెళ్లి ఒకటి తక్కువ. రే రజనీ మురళి, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తోందిరా. అదేమిటంటే మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటావు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందు రావటం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా. అలా చేసావంటే నీకు రావాల్సిన వాటా, నా వాటా, వీడి వాటా, ఎరా వాటా ఇస్తావు కదా. నా వాటా ఏంటి, వీడి అన్న వాటా కూడా కల్పించేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు. 16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్కుగా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజుల్లో అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా? షూర్ డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా? మీ పిల్లలతో ISD లో మాట్లాడడం వల్ల ₹1000 బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారెన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా. పైగా మా అత్త ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయిందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను, అది జరిగేలా లేదు. రే ఎందుకు దిగులు పడతావు? నేనున్నాను రా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాజశేఖరం ఏరా టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా ఏమన్నా చేస్తారా, ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత, పెద్దింటి చావు చూస్తావుగా, తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో. మల్లిగాడి మేళం, రమా మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు.
వెళ్ళబోతున్నాం. దాయాదులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నాన్న అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న, కొంచెం వెయిట్ చేద్దాం నాన్న. అయ్యా అయ్యా, నా పెద్ద కొడుకు వచ్చేస్తున్నాడు. వాడు ఒకసారి ఆగు చూపు చూసుకునేవ్వండి. సమయం మించిపోతోంది. మీ వాడిని తిన్నగా అక్కడికే రమ్మను. ఏయ్! పట్టండి, ఎత్తండి. మనవడొకడు ఇక్కడ ఉన్నాడు కదా. అవతలపండి. ఆ బిందె లేదు. ఎందుకు తొందరపడతారా? ఏయ్, నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా. ఎవరు నువ్వు చావింటికి వచ్చి గొడవ చేస్తున్నావు? పో బయటికే. నీలా వచ్చిపోవడానికి నేనేమన్నా పక్కింటి ఉన్నా? మనవణ్ణయ్యా, ఆయన గారి మనవణ్ణి. ఆయనకి తలంటడ నుంచి తలకొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణి. ఏయ్, మాకే తెలియని కొత్త మనవడవా? ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? గొడవ చేయడానికి రాలేదు, ఆస్తి పంచుకోవడానికి వచ్చాను. మా బామ్మను ఆయన ఉంచుకున్నాడు, నేను ఆయనకు మనవణ్ణి. నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి, శవాన్ని తీయండి, వల్లకాటికి పొండి, తగలబెట్టుకోండి. ఏయ్! ఏంట్రా పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ పరువు పోతుంది. అలాగా? ఏంటి చూస్తావా? చూస్తావా? చెప్పా. రేయ్, ఒరే ఏకాంబరం, ఇది పెద్ద కుటుంబం. పెద్ద ఆయన పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులందరూ వచ్చారు. అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోనయ్యా. ఏవాయ్ నువ్వు మనవడం అంటే మేము ఎలా నమ్ముతాం? అందుకని చచ్చిపోయిన మా బామ్మని తీసుకురానా? ఉన్న ఒకే ఆధారం ఈయనే, కావాలంటే లేపి అడగండి అయ్యా. ఏమడగలరా? ఏమడగాలి? ఏమడగలరా? అయ్యో బాబు, ఎవరికి మనవడివిరా? చంపి పారేస్తాను. నేను చచ్చిపోయాను కదా, మీరంతా వాడి చెప్పు తీసుకొని కొట్టద్దు. మీరైనా అడగాలి కదా. అదే కదా, మీరైనా ఒక్క మాట అడగొచ్చుగా. అదే కదా. తమాషా చూస్తున్నారు. నీకేమైంది? ముందు కట్టు తీసే తాతయ్య. రే బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది. పట్టుకో, బామ్మ, బామ్మ. రేయ్, ఉండరా. ఇలా రండిరా. జాగ్రత్త. ఎంత ధైర్యం రా నీకు? గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ వెధవి నువ్వు నాకు మనవడివా? ఆ? చెప్పు. పో ఇక్కడి నుంచి. డిస్పోజ్ దిస్ ఫెలో. ఐ విల్ టేక్ కేర్ తాతయ్య. నేను నీకు ముందే చెప్పాను కదన్నా, మర్యాదగా వెళ్ళిపో, నీ పరువు పోద్ది అని. రే కరిమోహోడా, మీ అన్నం తీసుకెళ్ళరా. రే ఎలమని చెప్పరా. నేను చెప్తే నా మెప్పు వస్తాడు. ఏంటి ఈక వెళ్తావా? ఒరే ఎదవా, ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు. పోరా. రేయ్, ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా. మొహం చూడు, నువ్వే గనక మనిషి అయితే ఊరేసుకుని చావాలరా. ఒరే సిగ్గులోని గాడిదా, నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను. నువ్వేంట్రా ఎంత దిగదారిపోయావు? ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంరా మీది. సొంత బామ్మనే ఉంపుడు గతిని చేస్తావా? పోరా, నీ మొహం చూస్తేనే పాపం రా. వద్దన్నా. రేయ్, తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదంటే ఇంటికి వెళ్ళవు. పళ్ళున్న టైర్ మార్చుకోరా. ఇక్కడ రాళ్ళు వెల్డింగ్ చేసుకోరా. నేను చస్తేనే వస్తారా. సైలెంట్ గా నువ్వు చచ్చిపో తాతయ్య. చనిపోయినట్టు నటించు తాతయ్య. అందరూ వస్తారు, సంతకాలు తీసుకుని ఇల్లు అమ్మేద్దాం. శబాష్ శబాష్. దేనికి వస్తారో రారు, చావుకు మాత్రం తప్పకుండా వస్తారు. అవును తాతయ్య, ఒక్కసారి నీ చావుకు కోఆపరేట్